కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మోంతా తుఫాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ఇక 22 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు జిల్లా ప్రత్యేక అధికారి భారతి తెలిపారు. ఇక తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తాళ్లరేవు మండలంలో లోతట్టు ప్రాంతాలు అయితేనేమి ఎఫెక్టెడ్ విలేజెస్ 9 విలేజ్ని గుర్తించడం జరిగింది. 22 పునరావాస కేంద్రాలను ఐడెంటిఫై చేశారు. పునరావాస కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్, లోకల్గా ఉన్న పంచాయతీ సెక్రటరీ, ఆ లోకల్లో ఉన్నటువంటి విఆర్ఓ సపోర్ట్తో వాళ్ళని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్ని కూడా హ్యాబిటేషన్కి ఇన్ఛార్జ్గా ఇమ్మన్నారు కలెక్టర్ గారు, అలాగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి ఒకరినొకరు అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వాళ్ళంతా ఫీల్డ్కి వెళ్ళిపోయి ఎక్కడైతే పునరావాస కేంద్రం ఇచ్చామో అన్ని స్కూల్స్ ఇచ్చామండి. మనకి 16 తుఫాన్ సెంటర్లు ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా లివింగ్ వర్ది కాదు అని చేత అన్ని స్కూల్స్లోనే పెట్టాం. ఆ 22 సెంటర్స్లో కూడా జనరేటరు, డ్రింకింగ్ వాటరు, శానిటైజేషన్, అదేవిధంగా డీసెంట్రలైజ్ చేశారు ఫుడ్. ఒక నుంచి చేరితే ఇబ్బంది అవుతుంది. ఎక్కడికక్కడ ఏ విలేజ్లో వాళ్ళు అక్కడ లోకల్గా ఉండి ఆ వంట మెస్సుల ద్వారా ఫైనలైజ్ చేసుకుని మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ 7 o'clock అయిపోవాలి. అది ఈ రోజు నుంచి పునరావాస కేంద్రం స్టార్ట్ అవ్వాలి. ఆ మేరకు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా డేటా తీసుకుంటున్నాం. ఏ కుక్ని మీరు మాట్లాడుకున్నారు, రేట్ అయితే మనకి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారిని అలాట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎండిఓగా చేసిన నేపథ్యంలో ఇక్కడ అంతా సుపరిచితులు, అందరూ ఏరియా మొత్తం తెలుసు కాబట్టి ఇప్పుడు పీడీ డ్వామాగా పనిచేసే జిల్లాధికారి మేడం అడపాని లక్ష్మి గారు కూడా ఇక్కడ పంపడం జరిగింది. అదేవిధంగా పీడీ వికాసాల అక్షరావు గారిని కూడా పంపించారు. రేటు కూడా ఫైనలైజ్ చేసాం ఇంచుమించుగా. ఫుడ్ రేటు, ఇది జనరేటరు, ఇవన్నీ కూడా ఆయిల్ అన్ని ప్రొక్యూర్ చేసుకుని రెడీగా ఉండడం జరిగింది. సాయంత్రానికల్లా మళ్ళీ మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారు, ఆ డంపింగ్ మొత్తం అంతా ఒకసారి చూసుకుని అంతా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. స్వచ్ఛందంగానే రమ్మని చెప్తున్నామండి. ముఖ్యంగా ఓల్డ్ ముసలి వారు, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్, అదేవిధంగా ఊరి గుడిసెల్లో ఉన్నవారు, పెంకిటిలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళని మూవ్ చేస్తున్నారు రిహాబిలిటేషన్ సెంటర్కి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ వారు అసౌకర్యంగా ఉన్నా మా పునరావాస కేంద్రం ఉంది, పునరావాస కేంద్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని వాళ్ళని పిలుస్తున్నాం. ఇక్కడ సైక్లోన్కి ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ గారు, మన తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరూ ఏర్పాట్లు చేశారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోమని, మరి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఉదయం మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు వచ్చాము. దీనికి మనకి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెక్రటరీస్, బయట మండలాల నుంచి కూడా కొన్ని సెక్రటరీస్, కొన్ని వెహికల్స్, శానిటేషన్ పర్పస్ వాళ్ళని కూడా పంపించారు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ సెక్రటరీస్ తోటి ఇప్పుడే కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలనేది చెప్పేసి వాళ్ళందరినీ విలేజెస్కి మూవ్ చేశాము. ముఖ్యంగా మనకి నేను 96 సైక్లోన్ కూడా నేను ఇక్కడ ఎంపీడీఓగా వర్క్ చేసి ఉన్నాను. మనకి బాగా ఎఫెక్ట్ అయ్యే సొల్లంగి నుంచి మన నీలపల్లి జాజిపేట వరకు ఈ సీసోర్ అనేది ఉంది కాబట్టి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా దాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా పైన ఉన్నటువంటి విలేజెస్ కూడా కొంతవరకు గోదావరి ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో అవి కూడా మేము కన్సిడర్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు పక్కా హౌసెస్ చాలా వచ్చేసినాయి. అప్పుడు అన్ని పూరి గుడిసెలు ఉండేవి. ఇప్పుడు పూరి గుడిసెల్లో ఇంకా కొద్దిమంది ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ, అలాగే ముంపు ఎప్పుడైతే మనకి సైక్లోన్ వచ్చిందో సీలో వాటర్ విలేజ్ల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ వచ్చినప్పుడు ముంపు గురవుతాయన్న ఉద్దేశంతో ఎక్కువ వల్నరబుల్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు,
వాళ్ళందరినీ తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేయాలి, వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెట్టాలి. దానికి సెక్రటరీస్కి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 22 కేంద్రాలు ఐడెంటిఫై చేసి ఉన్నారు.